గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధమైంది. వల్లభనేని వంశీ అరెస్ట్ రోజున రిపోర్టర్ కొడాలి నానిని ఒక ప్రశ్న అడిగాడు. సార్, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ టార్గెట్ మీరేనంట కదా అని చెప్పి రిపోర్టర్ అడిగితే దానికి కొడాలి నాని చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవడెవడో 100 రకాలుగా మాట్లాడతాడు, అన్నిట్లో మేము సమాధానం చెప్తామా ఏంటి అన్నాడు. అక్కడతో ఆగాడా? ఆగల. ఇంకేమన్నాడంటే, ఈ రోజున మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, ఒకటి కాదు 100 పెడతారు, పెట్టండి, వెళ్తాము, శిక్ష అనుభవిస్తాము, బెయిల్ మీద బయటకు వస్తాము, వాయిదాలు పట్టుకుని తిరుగుతాము, మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి కొడాలి నాని చాలా బాగా మాట్లాడారు సార్. ఈ రోజున కొడాలి నాని గారి మీద సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా భారీ కుంభకోణం చేశాడు గుడివాడ నియోజకవర్గంలో అంటూ సిట్ అంటే విజిలెన్స్ టీము పక్కా కొన్ని ఆధారాలతో కొడాలి నాని మీద ఉచ్చు బిగిసేలా పక్కా ఆధారాలు నిరూపించారు. సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా భారీ కుంభకోణం గుడివాడలో జరిగింది. ఏ రకంగా జరిగింది అంటే, మట్టి తవ్వకాలు ఉంటాయి కదా గ్రామాల్లో, మట్టి తవ్వకాలు, ఆ మట్టి తవ్వకాలు తవ్వడంలో సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా. ఓరు నాయనో, ఇది మామూలు విషయం కాదు. అసలు ఎందుకు జరిగిందంటే, జగనన్న ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, పేదవారి కోసం జగనన్న ఇస్తున్నటువంటి సెంటు స్థలాలు గుర్తొచ్చుంటుందిగా మీకు ఈ మాటలన్నీ. ఆ సెంటు స్థలాల్లో చేసినటువంటి అవకతవకలు ఇవన్నీ ఎంత దారుణంగా వ్యవహరించారంటే, ప్రస్తుతం ఇప్పుడు జగనన్న ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కోసం మనం రైతుల దగ్గర నుంచి భూమి అన్నీ ఉంటాయి సేకరించారనమాట. ఏవైతే పంట పొలాల ఆటలు కొన్ని చోట్ల సేకరించి ఆ రైతుకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున గిట్టుబాటు ధర, ఒక భూమిని కొనుగోలు ధర ఆ రోజున ఎంత ఉందంటే సుమారు 12 లక్షలు 13 లక్షలు ఉంది. అయితే వీళ్ళు చెప్పినటువంటి లెక్క ఎంత తెలుసా ప్రభుత్వానికి, ఎకరానికి 30 లక్షల రూపాయలు అని చెప్పి ఫిక్స్డ్ రేటు. ఆ రైతుకి 30 లక్షలు లేనిదే ఆ స్థలం అమ్మనంటున్నాడు, ఇక్కడ రేట్ అయితే 30 లక్షలు ఉంది అని చెప్పి గవర్నమెంట్కి బిల్లులు పెట్టేసి ఎకరానికి 30 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు. కానీ రైతుకి ఇచ్చింది ఎంత అక్కడ 12-13 లక్షలు మాత్రమే. అంటే ఎంత లాభం వీళ్ళకి? సుమారు ఎట్లా చూసుకున్నా సరే 35 లక్షలకు పైనే మిగిలేదు వాళ్ళకి. సో ఇలాగ ఎకరానికి ఇన్ని లక్షలు మిగులుతుందంటే అలాగా భారీ కుంభకోణం చేశారు. పోనీ ఎక్కడితో ఆగారా? ఇక అసలైన పాయింట్లోకి వస్తే, పల్లపు భూములు ఉంటాయి కదా, మెరక చేయాలి కదా. ఇప్పుడు పల్లంగా ఉన్న చోట మట్టి వేయాలి, దాన్ని కొద్దిగా మెరక అంటే హైట్ లేపాలి కాబట్టి అలాంటి చోట్ల ఏం చేశారంటే మట్టి తవ్వకాలు చేయాలని చెప్పి ఎక్కడో కొద్దిగా 5-6 కిలోమీటర్లు ఉండాల్సినటువంటి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పోడ్చాలని చెప్పి ఈ యొక్క మట్టి తవ్వకాల విషయంలో కూడా భారీగా, అతి భారీగా ఏంటంటే సుమారు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ మట్టి తవ్వకాల విషయంలో మళ్ళీ అక్కడ దోచేసుకున్నారు. ఇక్కడ చెప్పిన వ్యవహారం ఏంటంటే, 5 కిలోమీటర్ల మట్టి ఉందని చెప్పి అందరూ తెలుసు, కానీ వీళ్ళు జరిగింది అక్కడ సుమారు 35-40 కిలోమీటర్ల అవతల నుండి మట్టి తవ్వుకుని వస్తున్నాము, ఈ దారి ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలని చెప్పి రకరకాలుగా ఉంటాయని చెప్పి సుమారు అక్కడ 100 కోట్లు స్కామ్ వేశారు. ఇలాగా పక్కా ఆధారాలతో గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని దొరికేశాడు. అయితే ఇక్కడ ఒక పెట్ట కథ కూడా వాళ్ళు బాగా చెప్పారు, ఒక సినిమాను కూడా తీశారు. అదేంటంటే, ఇవన్నీ వ్యవహారాలు చూసుకోవడానికి అక్కడ కొంతమంది నిరుద్యోగులను ఏర్పాటు చేసుకున్నారు. 16 మంది నిరుద్యోగులను ఏర్పాటు చేసుకొని వీళ్ళే కాంట్రాక్టర్లో వీళ్ళే వ్యవహారాలు నడిపించేదంటూ వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించి అందరిలో అబ్బా జగనన్న మాకు 16 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, గుడివాడ నియోజకవర్గ మా ఎమ్మెల్యే కొడాలి నాని దయతో మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి పాపం ఆ యువకుల్ని చక్కగా సంతోషించి ఆ పనులు ప్రారంభించుకున్నారు. మాకు కాంట్రాక్టర్ ఉద్యోగులు వచ్చినాయి, అవన్నీ మట్టి తోకలని మేమే చూసుకోవాలి, అక్కడ రకరకాలుగా జగనన్న కాలనీలు జరుగుతామని ఆ వర్క్ అంతా మేమే చేస్తామని చెప్పి వాళ్ళకి కొన్ని వర్క్లు అప్ చెప్పారు. కానీ దాని వెనక జరిగినటువంటి కథ ఏంటంటే, ఈ డబ్బు వ్యవహారం ఉంది కదా, ఇప్పుడు ఎకరానికి 35 లక్షలు వాళ్ళకి చెప్పుకొచ్చారు కదా, ఆ డబ్బు వ్యవహారం అంతా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 16 మంది అకౌంట్లో జమ చేశారు. అయితే వాళ్ళకి జీతం 20,000 అని 15,000 అని చెప్పి వాళ్ళ అకౌంట్లో ఒక్కొక్కటి అకౌంట్లో 1,20,00,000, 1,70,00,000, 1,40,00,000 ఇలాగా సుమారు ఒక 300 కోట్ల వరకు వాళ్ళ యొక్క 16 మంది ఆ ఎంప్లాయీస్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ అడిగారు, సార్ ఏంటి మా అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి ఏంటి సార్ అని అడిగితే, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి సినిమా స్టోరీ ఏంటంటే, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తాడు కదా వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా, ఆర్జీవి సినిమాలు తీస్తా ఉన్నాడు, ఒక సినిమా ఆగిపోయింది, మనందరం పెట్టుబడులు పెట్టాము ఆర్జీవికి, మనం ఎంత అమౌంట్ ఇచ్చాం, మరి ఇప్పుడు వచ్చిందంటే బ్లాక్ మనీ అనుకుంటారు కాబట్టి మీ అకౌంట్లో జమ చేసాం, మీరు ఏం చేస్తారంటే ఆ డబ్బులు వచ్చింది కాబట్టి దాన్ని కొంతగా తీసుకొచ్చి మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మన నాయకులు ఉంటారు వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళకి పనిచేసేయండి అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అధికారి వాళ్ళకి చెప్పాడు అనమాట.
వాళ్ళు ఏం చేశారు, అన్న మాట ప్రకారం ఆ వచ్చిన డబ్బు అంతా వీళ్ళు పంచిపెట్టారు, అక్కడితో అయిపోయింది. అయితే ఇక్కడే విజిలెన్స్ టీం ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అంటే వీళ్ళు ఉన్నారు కదా ఉద్యోగులు, వీళ్ళ అకౌంట్లలో ఇన్ని కోట్ల రూపాయలు జమ అవ్వడం ఏంటి, మరి బ్యాంకు అధికారులు వెరిఫికేషన్ చేస్తారు, అలాగే దానికి సంబంధించిన విజిలెన్స్ టీం కూడా సంబంధించి విజిలెన్స్ కూడా ప్రతిదీ ఎంక్వైరీ వెళ్ళదు కదా. ఒక మనిషి ఖాతాలో ఒకేసారి 1,20,00,000 అలా పడుతున్నాయి అంటే కాస్త భయాందోళన ఉంటుంది కదా, ఏంటి ఎలాగొచ్చింది డబ్బు, నీకు న్యాయపరంగా వచ్చిందా అన్యాయంగా వచ్చింది, ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుని ఇందులో అన్యాయంగా వచ్చినట్టు క్లారిటీగా తెలిసిపోయింది. అంటే వీళ్ళు ఎంత మ్యానిపులేట్ చేశారంటే ప్రభుత్వ ధనం అన్నటువంటి ఆ డబ్బు అంతటిని దుర్వినియోగం చేసి కొన్ని రకాలుగా జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, జగనన్నకు ఇల్లు ఇస్తున్నాడు, ఆ రకంగా మేమందరం ఈ డబ్బు ఇస్తున్నాం అని చెప్పి మబ్బి పెట్టి కొన్ని కోట్ల రూపాయలు స్కామ్లు చేశారు. ఈరోజున వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, గతంలో సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ కూడా మట్టి తవ్వకాలు చేసి రకరకాలుగా గన్నవరం నియోజకవర్గం చేసినట్టు అడవుడి అందరికీ తెలుసు. సేమ్ అదే తరహాలో ఇక్కడ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని చేసినట్టు వ్యవహారం. ఒక్క గుడివాడ నియోజకవర్గంలో సుమారు 200 కోట్లు అంటే ఏకంగా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలు ఇచ్చే ప్రదేశాల్లో ఎన్ని రకాలుగా స్కామ్లు అయ్యంటో ఒకసారి ఆలోచించండి. అంటే ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారో ఒకసారి చూడండి. మట్టి తోవినందుకే డబ్బులే, తర్వాత ఆ మట్టి స్థలం చూపించి ఆ స్థలం విషయంలో కూడా కొనుగోలు చేయడంలో కూడా డబ్బులు దోచుకుంటమే. ఇలాగ కొన్ని రకాలుగా కొడాలి నాని దోచుకున్నట్టు పక్క ఆధారాలు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారి యొక్క తల్లిని, నారా భువనేశ్వరి గారిని అవమానించినటువంటి రకరకాలుగా నిందలు అవమానిస్తున్నటువంటి కొడాలి నాని ఈ రోజున భారీ కుంభకోణాలు కొన్ని రావడం, అంతేకాకుండా టీడీపీ కార్యకర్తల మీద చేసుకోవడం, టీడీపీ కార్యకర్తలు ఇష్టానుసారంగా కొట్టడాలు, కొన్ని టీడీపీ ఆఫీసుల్ని ధ్వంసం చేయడంలో ఇలాంటి ప్రధాన నిందితుడిగా కొడాలి నాని వ్యవహారాలు ఉన్నాయి. ఖచ్చితంగా కొడాలి నానికి రాబోయే రోజుల్లో గట్టి దెబ్బే తగలబోతా ఉంది. ఎందుకంటే కొడాలి నాని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదండి. ఎందుకంటే అసలు రాజకీయ భవిష్యత్తు, రాజకీయ వానమాలు దిద్దించిందే టీడీపీ పార్టీ కొడాలి నానికి. అసలు రాజకీయాలు నేర్పించిందే మొత్తం కొడాలి నానికి మొత్తం టీడీపీయే. అలాంటి టీడీపీ పార్టీని ఉద్దేశించి కొడాలి నాని చేసే వ్యవహారాలు అన్నీ ఇన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్ని దారుణంగా మాట్లాడాడండి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎన్ని దారుణంగా మాట్లాడాడండి, ఆడవాళ్ళని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడండి. ఇలాంటి కొడాలి నాని ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రజల్ని మోసం చేసి జగనన్న కాలనీ అని చెప్పి ఒక్క భూమి కూడా సరిగ్గా ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ యొక్క బెనామీలకు ఇచ్చుకుంటూ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ, వైఎస్ఆర్సీపీ జెండా మోసనలకు ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ అవకతవకలు చేసి ఈ రోజున మళ్ళీ మేము ప్రజలకు మంచి చేసాం, అది చేసామని చెప్పి ఎందుకు సార్ ఇలాంటి కహానీ మాటలు చెప్తారు? ఈరోజు దొంగ ఎవడైనా సరే దొరకకుండా మాండ కదా. ఈరోజు నీ వరకు వచ్చింది, రేపు ఇంకోటి వరకు వస్తుంది. ఖచ్చితంగా తప్పు చేసినోడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదండి. మొన్న అన్నాడు కదా, చెప్పాను స్టార్టింగ్ మీకు, అందుకే ఈ డైలాగ్ చెప్పా, వస్తాము వెళ్తాము చేస్తాము మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి మాట్లాడాడు కదా. ఈసారి ఏ రకంగా తప్పించుకుంటారు సార్? ఖచ్చితంగా పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఈసారి పోలీస్ వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తుందండి. తప్పు చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టట్లా, ఎంతటి వాడినైనా సరే ఎతికి మరి వాడికి కావాల్సిన ట్రీట్మెంట్ అందజేస్తూ ఉన్నారు. పోసాని కృష్ణమూర్తిలో చూడండి, ఎవరినైనా చూడండి, ప్రతి ఒక్కరిని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు కొడాలి నాని దగ్గరికి వచ్చి రేపు వద్దున ఇంకెవడు వస్తారో అందరూ బయటపడతారు. సో చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే శిక్ష అనిపించాల్సిందే. ఈ రోజున కొడాలి నాని అవ్వచ్చు, రేపు పొద్దున ఆర్కే రోజు అవ్వచ్చు, ఇంకెవడైనా అవ్వచ్చు, తప్పకుండా అందరూ శిక్షార్హులే తప్పు చేస్తే.